హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? మన బీచ్ రోడ్లో పెట్టిన సిల్వర్ వినాయకుడిని చూడడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. మాతో పాటు మీరు కూడా చూడాలి కదా, అందుకని మీకోసం ఒక చిన్న వ్లాగ్ మాట ఇది. సో మేము అక్కడైతే బండి పార్క్ చేసి మేము అరౌండ్ టైం వచ్చేసి ఒక 10 అయిపోయింది మేము వెళ్ళినప్పటికీ అక్కడికి. సో తర్వాత మేము వెళ్ళిన తర్వాత దర్శనాలు అయితే ఆపేశారు, లైట్స్ అవి ఆపేశారు. మేమైతే అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక అబ్బా చూస్తే చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకూడదు, అంత బాగుంది. మాకు చూడగానే చాలా చాలా నచ్చేసింది. మేమైతే అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదామని లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసాక ఆ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాము. తర్వాత అక్కడ టికెట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అంటే నార్మల్గా ఒక 20 రూపీస్ అలా తీసుకొని లోపలికి పంపిస్తున్నారు. మేమైతే ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. దగ్గర నుంచి ఆ తండ్రిని చూడొచ్చు కదా అని చెప్పి ఎంత టైం చూసినా ఆ టైం 10 అవుతుంది. ఆ టైంలో కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మేమైతే అక్కడ నుంచి ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చేసాము. ఇంకా అక్కడైతే ఈ నెమలి ఈ డిజైన్తోని లోపలికి, అదే మనకి గాంధీరాజు ప్యాలెస్ ఆపోజిట్ స్ట్రీట్లో పెట్టారు కదా విష్ణుమూర్తి అవతారాల్లాగా, ఎన్నో అవతారాలు పెట్టారు కదా కృష్ణుడిది, అలా చాలా పెట్టారు. సో అది కూడా ఒకసారి విజిట్ చేసేద్దాం, దారిలోనే ఉంది కదా అని. ఆ రోజు మేము వెళ్ళిన టైంకి ఇంకా అక్కడ దీపారాధన ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా వేస్తున్నారు. టైం అరౌండ్ 10:30 అలా అవుతుంది, 10:15. ఇంకా అక్కడ వీధిలో వాళ్ళందరూ కలిసి ఇంకా ముగ్గు వేసి చాలా బాగుంది కదా, శివుడు అది పెట్టారు, చాలా నచ్చింది మాకైతే. ఇంక ఇక్కడ నుంచి లోపల ఒక్కొక్క అవతారాన్ని మనకి కళ్ళు కట్టినట్టు చూపించారు, చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క బొమ్మ కూడా అవి దాని ఆపోజిట్లోనే బ్యానర్స్ వేసి అవి ఏం అవతారం అని చెప్పి అక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. చాలా బాగుంది, మాకైతే ఇది చాలా నచ్చింది. ఎందుకంటే అరౌండ్ అవతారాలన్నీ పెట్టారు, వినాయకుడి రూపంలోనే అవతారాలన్నీ పెట్టారు, విష్ణుమూర్తి అవతారాలాగా. అలా ఒక్కొక్కటి దాని నేమ్స్ కూడా ఉన్నాయి, పైన ఉన్నాయి. నేనైతే వీడియో తీయలేదు. సో అక్కడ నుంచి ఇది కృష్ణుడి అవతారం, చాలా బాగుంది కదా. అలా ప్రతి అవతారం ఒకటిని మించి ఒకటి ఉంది బొమ్మ. అక్కడ నుంచి మేము స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే మన వినాయకుడు కూడా కనిపిస్తాడు. సో చాలా బాగున్నాయి కదండి బొమ్మలు, మాకైతే చాలా నచ్చాయి. ఇంకా మేము చాలా బొమ్మలే చూసాము. ఇక్కడికి మేము ఎప్పటి నుంచో రావాలి అనుకున్నాము, ఆ రోజు మాకు వీలైంది. సిల్వర్ వినాయకుడిని చూసేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. చూసారా అక్కడిది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా ఒక్క బొమ్మ వాటి అవతారాలు ఇవి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది చూసారా ఎంత బాగుందో. ఇంకా అయితే ఫైనల్లీ మన వినాయకుడిని అయితే లోపలికి వెళ్ళి చూసేద్దామా. లోపలికి వన్స్ చూసాక చాలా బాగుంది. ఇంకా మన పెద్ద వినాయకుడిని మేమైతే తెర తీసి చూసాము. చూసారా విష్ణుమూర్తి అవతారం ఎంత బాగుందో. అవతారాలన్నీ కలిపి ఇక్కడ విష్ణుమూర్తి అవతారంగా మనకి వినాయక తండ్రి మనకి దర్శనమిస్తాడు. ఇంకా నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఆ లైటింగ్, ఆ పైన కాటన్తో చేసిన డెకరేషన్, ఇంకా మార్బులస్ అసలు చాలా బాగుంది. మేమైతే చాలాసేపు చూసాం, ఎందుకంటే ఆ టైంలో క్రౌడే లేదు, చాలా ఖాళీగా ఉంది కాబట్టి మేము చాలాసేపు నిల్చొని అక్కడ వీడియోలు తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, ఎంతో బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే మనకి ఎగ్జిట్ అవ్వడానికి ఇటు నుంచి పెట్టారు. ఇక్కడ కూడా పెయింటింగ్స్ చూసారా ఎంత బాగా వేశారు, చాలా బాగుంది. మాకైతే ఒక అడవి ఉన్న ఒక ఫీల్ అయితే వచ్చింది, అలా చేశారనమాట, అంత బాగుంది మనకైతే. సో అక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఇచ్చేస్తున్నారు దీపారాధన కోసం. అడిగితే లేదు అన్న లేట్ అయిపోయింది అనుకొని వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగుంది, మాకైతే మేము చూసాము పెయింటింగ్
చాలా బాగా వేశారు. వేయడానికి చాలా కష్టం. చాలా టైమే పట్టుంటుంది. ఎందుకంటే చాలా పెద్దది వేశారు. నాకైతే చాలా నచ్చింది. మేమైతే అక్కడ కాసేపు చూసి వాళ్ళతో మాట్లాడి వీడియోస్ కూడా తీసుకున్నాము. చూసారా అసలు ఎంత బాగుందో! ఆ పికాక్ మోడల్‌లోని అది డిజైన్ చేశారు. అది థర్మాకోల్ షీట్‌తోని చేశారు. మొత్తం వీళ్ళే చేసుకున్నారంట. చాలా చాలా బాగా చేశారు కదా ఫ్రెండ్స్! చూడడానికి చాలా బాగుంది. వీళ్ళు ప్రతి ఇయర్ ఒక యూనిక్‌గా బొమ్మను పెడుతూ ఉంటారంట. మాకైతే ఇయర్ చూసాము. మాకైతే చాలా నచ్చింది. ఇంక మేము అక్కడి నుంచి మేము లుంబినీ పార్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే అనుపులు అవుతున్నాయి. ఇయర్ అయితే ఫ్రంట్‌కి ఇచ్చేవారు. సో వాల్తేరులోని ఇయర్ అయితే ఇవ్వలేదనమాట. మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. అనుపు చూద్దాము, చాలా బొమ్మలు వస్తాయి కదా, పెద్ద పెద్ద బొమ్మలు అక్కడికి అని చెప్పి వెళ్ళాము చూడడానికి. బట్ ఈ ఇయర్ అక్కడ నిషేధించారంట బొమ్మల అనుపు. అక్కడ నుంచి ఫ్రంట్కి వస్తే ఇక్కడ లుంబినీ పార్క్లోని అనుపు అవుతున్నాయి. అక్కడ చూద్దాం కాసేపు అని చెప్పేసి మేమైతే బైక్ పార్క్ చేసేసి మళ్ళీ అక్కడికి వచ్చేసాము. పిల్లలు అండి వినాయక చవితి అంటే వాళ్ళు చూసారు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో. ఇంకా వినాయకుడిని చాలామంది చిన్న చిన్న బొమ్మలు కూడా పట్టుకొని వస్తున్నారు. బొమ్మ చిన్నదా పెద్దదా అనేది కాదు, ఆ తండ్రిని చేసే పూజలు, ఆ తండ్రి మీద ఉన్నది ప్రేమ అలాంటిది. ఇంకా అందరూ బొమ్మల్ని అక్కడి నుంచి, కాకపోతే చాలా లెంత్ అయిపోయిందండి. బీచ్ చాలా వెనక్కి కదా, పార్క్ స్టార్టింగ్ నుంచి ఆ చివరికి మోసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇంకా అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. బొమ్మ అయితే చాలా బాగుంది కదా, ఇలా చాలా చాలా మంచి మంచి అంటే కొంచెం ఇలాంటి ఇంతింత సైజు బొమ్మలే ఇక్కడ లుంబినీ పార్క్లోని వస్తున్నాయి. ఇంతకన్నా పెద్ద బొమ్మలు అయితే మాకు కనిపించలేదు. సో చూసారా, బుద్ధుడు చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లేదు, చాలా బాగా ఫీల్ అనిపించింది. మేము అక్కడి నుంచి అయితే ఇంకా నడుచుకొని బీచ్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికి ఇక్కడ చాలా అనుపులు అయితే అవుతున్నాయి. ఇంకా వినాయకుడిని చూసారు, అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ తల మీద మోస్తూ ఆ తండ్రిని తీసుకువెళ్తున్నారు వాళ్ళ బొమ్మల దగ్గరికి. చాలా బాగుంది. మేము అరౌండ్ ఒక 1 అవర్ అయితే అక్కడ ఉన్నాము. చాలా బొమ్మలు అనుపులే చూసాము. ఇంకా అక్కడ పూజలు చేసి దీపం పెట్టి పాటలు పాడి డ్యాన్సులు వేసుకొని అంత బాగా అనుపుతున్నారు. ఇన్ని రోజులు మన దగ్గర ఉంచి తండ్రిని ఎన్నో పూజలు చేసి ఈరోజు అనిపాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ అందరూ చాలా హ్యాపీగా మంచి మంచి వేషధారణలోని డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ పాటలు వేస్తూ చాలా బాగా పూజ చేసి ఆ తండ్రిని అయితే నిమగ్నం చేస్తున్నారు. ఇలాగా గజయితగాళ్ళు వచ్చేసి పూజ అయిపోయాక బొమ్మను అయితే వచ్చి తీసుకొని వెళ్ళి ఆ తండ్రిని అయితే బీచ్లోకి అనిపిస్తున్నారు. చూస్తే బాధగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాము. ఎందుకంటే వినాయక చవితి అంటే అందరికీ అంత ఇష్టం కాబట్టి ఆ వినాయకుడిని ఎంత జాగ్రత్తగా నింపేస్తున్నారు. అలలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఆ టైంలోనైతే. ఆ నైట్ టైం అలలు అయితే చాలా పెద్ద పెద్ద అలలే వస్తున్నాయి. మనమైతే వెళ్ళలేము. ఇంకా అక్కడే పోలీసులు 2-3 ఉన్నారు. ఎందుకంటే అందరూ ఎక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళిపోతారా అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అయితే అవి కూడా వాళ్ళే అనుకున్నారు. మనల్ని అయితే అసలు లోపలికి ఎలా కూడా చేయట్లేదు. బొమ్మతో వెళ్తామన్నా కూడా ఒప్పుకోవట్లేదు, తిడుతున్నారు. అస్సలు ఎలా చేయట్లేదు, ఓన్లీ వాళ్ళే. ఇలా ఇలా అనుకుంటే చాలా చాలా బొమ్మలే వచ్చాయి, కానీ అన్నీ ఈ సైజు బొమ్మలే వచ్చాయి. ఇంతకన్నా పెద్ద బొమ్మలు అయితే రాలేదు. పెద్ద పెద్ద బొమ్మలు అయితే మనకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అనుకుంటున్నారు తినేట్ పార్క్ దగ్గర కొంచెం ముందుకి. మాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ అక్కడికే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా చాలా చాలా బొమ్మలే వచ్చాయి. మేము చాలా చాలా బొమ్మలే చూసాము అనుపులకి. మాకైతే దిల్ ఖుష్ అయింది, చాలా బాగుంది ఆ బొమ్మల్ని చూస్తే. అందరూ చూసారు, ఎంతో సంతోషంగా తండ్రికి పూజ చేసి నమస్కారం పెట్టి అనుపుతున్నారు. పసుపు కుంకాలతో ఆ తండ్రికి పూజలు చేస్తున్నారు. ఎన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎన్నో పూజలు చేశాం కదా తండ్రికి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము కదా. వినాయక చవితి అంటే పిల్లలకి చాలా ఇష్టం. అలాగే వినాయకుడు చవితి అంటేనే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా హ్యాపీగా చేసుకునే పండుగ. సో పూజలు అయిపోయాక అందరూ ఎవరి బొమ్మ వాళ్ళు అనిపేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ బొమ్మలు మేమైతే ఇంకెక్కడ నిల్చొని కాసేపు అలా చూసి మేమైతే అక్కడి నుంచి ఇంకా అయితే అక్కడ బొమ్మనైతే పూజ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు బొమ్మనైతే అనపటానికి. ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా అనుపుతున్నారు. ఒక్కరిని కూడా లోపలికి అలో చేయట్లేదు.
అయితే ఒకసారి ఒక బొమ్మతో ఒక అబ్బాయి వెళ్ళిపోయినందుకు పోలీసు వాళ్ళు అక్కడ అతన్ని కొట్టారు కూడానా. అలా వెళ్ళకూడదు కదా, మీ దీని గురించే చెప్తున్నాం కదా, మీ భద్రత గురించే వినకుండా అలా వెళ్ళిపోతున్నారు ఏంటి అనుకొని తిట్టారు కూడా. ఇంకా అక్కడ నుంచి మేము చాలా చాలా చూసాం. అనిపిస్తుంటే బాధగా అనిపిస్తుంది కానీ మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ మన కోసం గణపతి వచ్చేస్తారు కదా, బుజ్జ గణపతి అనుకొని ఒక హోప్తోనే అలా ఉండిపోతాము. ఇలా చిన్న చిన్న బొమ్మల్ని కూడా ఒక కవర్లోని గోను సంచుల్లోని వేసి డైరెక్ట్గా అక్కడ కెరటాల దగ్గర పెట్టేస్తున్నారు. కెరటాలే లోపలికి తీసుకెళ్ళిపోతాయి కదా. సో ఈ బొమ్మ అయితే చూసారా, చాలా బాగుంది కదా. వీళ్ళైతే చాలా ఎంబీపీ సెక్షన్ యూత్ అంట. వాళ్ళైతే డ్రెస్ కోడ్ కూడా వేసుకున్నారు. ఇంకా తండ్రికైతే నియమ నిబంధనలతో హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నారు వాళ్ళందరూ. వీళ్ళైతే చాలా సరదాగా అరుచుకుంటూ చేశారు పూజ అయితే. మాకు బాగా నచ్చింది, మేము కూడా చూసాము, దండం కూడా పెట్టుకున్నాము. బాగా చేసుకున్నారు వీళ్ళైతే. వాళ్ళైతే చూడండి ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో, అరుచుకుంటూ హ్యాపీగా తండ్రికి. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. गणपति बप्पा मोरया, 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 वच्चा गणपति वच्चा गणपति. అయితే పూజ అయిపోయాక ఇంకా తీసుకెళ్ళిపోయారు బొమ్మనైతే అనిపేయడానికి. వీళ్ళు కూడా కొంచెం లోపలికి వెళ్ళే బొమ్మని అనుపుతున్నారు. ముందు ఎంట్రన్స్లోనే కాకుండా బొమ్మను మోసుకొని వెళ్ళడం చాలా బరువుగా ఉంటుంది కదా. అయినా కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అనుపుతున్నారు లోపలికి వెళ్ళి. మీరు కూడా ఒకసారి అనుపు ఎలా అవుతుందా చూసేయండి. ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి తేనెటీ పార్క్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాము మేమైతే. అక్కడ కొన్ని బొమ్మలు అనుకు చూసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద బొమ్మలే వస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగానే అనుపుకి తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచే భక్తులను ఆపేశారు. అక్కడ నుంచి ఇంకా గజేతగాళ్ళే తీసుకెళ్ళి బొమ్మలను అయితే అనిపేస్తున్నారు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.